అందరికీ నమస్కారం. మన డివోషనల్ ఛానల్కి స్వాగతం. పవిత్ర పుణ్యభూమి భారతదేశంలో ఆధ్యాత్మికతకు నిలయంగా నిలిచే ఎన్నో దేవాలయాలు, భక్తి మత విశ్వాసాలకు ఆధారంగా అనేక పుణ్యస్థలాలు ఉన్నాయి. ఈ భగవద్భక్తి పరంపరను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఇప్పటి వరకు మన డివోషనల్ ఛానల్ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ కాళహస్తీశ్వరుని ఆలయం, కాణిపాక విఘ్నేశ్వరుడు, మల్లికార్జున స్వామి, వేణుగోపాల స్వామి, పద్మావతి అమ్మవారు, ఇంకా తలకోన, ఇలా ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్శించి ఆ దేవాలయాల యొక్క విశేషాలను, మహత్యాన్ని మీకోసం మీ ముందుకు తీసుకువచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు రేణుగుంట సమీపంలోని చెంగారెడ్డిపల్లెలో కొలువై ఉన్న శ్రీ మారెమ్మ తల్లి ఆలయ విశేషాలను మీ ముందుకు తీసుకువచ్చాం. ఈ ఆలయం ప్రజలకు అపారమైన భక్తిని ప్రసాదించే కేంద్రంగా నిలుస్తోంది. మీరు మునుపటి పుణ్యక్షేత్ర విశేషాలను చూసి ఎలా ఆదరించారో అలాగే శ్రీ మారెమ్మ తల్లి విశేషాలను చూసి ఆధ్యాత్మికంగా తరిస్తారని ఆశిస్తున్నాము. ఇప్పుడు మనం దేవాలయం లోపల ఉన్నాం. ఈ పవిత్ర స్థలం యొక్క విశేషాలను, అమ్మవారి కృపను తెలుసుకుందాం పదండి. హృదయపు గర్భాలయ వాసివి నీవే సుమా. దేహమనే గుడిలో వెలసిన నా దైవమా, హృదయపు గర్భాలయ వాసివి నీవే సుమా. శ్వాసలు అష్టాక్షరి మంత్రము ప్రభవించరా, ఆత్మయే అర్చకుడై నిత్యార్చన చేయగా. కనరా వినరా భక్తుని కావరా. శ్రీ మారెమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగింది? అంచెలంచెలుగా ఆలయ నిర్మాణాన్ని చేపట్టిందెవరో? ఈ విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్న తిరుపతి జిల్లాలో అనేక మహిమలు గల ఆలయాలున్నాయి. అటువంటి ఈ జిల్లాలోని రేణుగుంట మండలంలోని అతి ప్రాచీన గ్రామమైన చెంగారెడ్డిపల్లెలో కొలువై ఉన్న శ్రీ మారెమ్మ ఆలయానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. గ్రామదేవతగా కొలువై భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా సేవా నీరాజనాలు అందుకుంటున్న మహిమగల పరాశక్తి స్వరూపిణి శ్రీ మారెమ్మ అమ్మవారి ఆలయం. ఈ ఆలయం వెలసిన నాటి నుండి గ్రామస్తుల సహాయ సహకారాలతో దినదినాభివృద్ధి చెందుతూ భక్త శోభ సంతరించుకుంది. సంతోషములుంటేనే ఉంటానంటావా, జనులందరూ కలిసి మెలిసి మెలిగేనమ్మా. ధర్మాచరణము చేస్తే వెలిసేనంటావా, మోక్షమును సగే తల్లి శ్రీ మహాలక్ష్మి. ఆలయం రేణుగుంట నుండి కడపకు వెళ్లే మార్గ మధ్యలో కిలోమీటర్ దూరంలో ప్రధాన రహదారికి తూర్పు దిక్కున కొలువై ఉంది. ఈ అమ్మవారి అనుగ్రహ పాత్రులై భక్తితో అమ్మవారి ఆలయ నిర్మాణానికి పూనుకొన్న శ్రీ కమతం శ్రీనివాసులు గారు ఆలయ ధర్మకర్తగా వ్యవహరిస్తూ అమ్మవారికి సేవలందిస్తూ క్రమం తప్పకుండా నైవేద్యాలు, నిత్య పూజలు, అభిషేకాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఏ విరుగనట్టు అలా
విశేష పర్వదినాలలో గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఘనంగా ఉత్సవాలను జరిపిస్తున్నారు. పూర్వం ఆ దివ్య స్థలంలో ఒక వేప చెట్టు క్రింద ఉన్న పుట్టలో ఒక నాగదేవత సర్పరూపంలో మారెమ్మ నివసించేదని గ్రామస్తుల విశ్వాసం. గ్రామ సంక్షేమం కోసం గ్రామస్తులు ఆ వేప చెట్టు క్రింద ప్రతి ఏటా ఏప్రిల్, మే మాసాలలో ఆ నాగదేవతను స్మరించుకుంటూ వేప కొయ్యలతో అమ్మవారి ప్రతిమను ప్రతిష్ఠించి వేప మండలతో తడికలతో తాత్కాలిక ఆలయాన్ని ఏర్పాటు చేసి గ్రామంలోని అమ్మవారి భక్తులు పొంగళ్ళు పెట్టి అమ్మవారికి మహాకుంభం వేసి ప్రత్యేక నివేదనలు చేస్తూ జాతర జరిపించేవారు. ఈ జాతర నాటి నుండి నేటి వరకు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని అంటున్నారు ఆలయ నిర్వాహకులు. శ్రీ మారెమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణం ఎప్పుడు ఎలా జరిగింది, అంచెలంచెలుగా ఆలయ నిర్మాణం చేపట్టిందెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెంగారెడ్డి గ్రామస్తుడైన కమతం శ్రీనివాసులు 1973 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో షరాబుగా పనిచేసేవారు. ఆ సమయంలో అమ్మవారు స్వప్నంలో ప్రత్యక్షమై తనకు ఆలయాన్ని నిర్మించాలని ఆజ్ఞాపించడంతో అతని అత్యంత సన్నిహితులైన అరిశెట్టి శ్రీనివాసులు ఆయన సతీమణి వెంకట సుబ్బమ్మ గారి సహకారంతో ఆలయ నిర్మాణానికి పనులు ప్రారంభించారు. గ్రామ ప్రజల సహాయ సహకారాలతో శ్రీనివాసులు ఆలయ నిర్మాణానికి పునాదులు తవ్వించగా కూర్మ యంత్రాల వలె 2 తాబేళ్లు సజీవంగా పునాదుల్లో దర్శనమివ్వడం విశేషం. ఆ తాబేళ్లకు ప్రత్యేక పూజలు జరిపించి సమీప బావిలో వదిలిపెట్టారు. అలా 4 ఏళ్ల పాటు జరిగిన ఈ ఆలయ నిర్మాణం 1977 సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీ నాటికి చిన్నపాటి ఆలయంగా రూపుదిద్దుకోవడం దైవ సంకల్పమని అంటున్నారు ఆలయ నిర్వాహకులు. ఓం క్లీం హ్రీం హీం హైం హోం మారమ్మ దేవతాయ నమః. సర్వం శక్తిమయం ఈ జగత్తంతా. ఓం నమ శివాయ. నేను 1943 సంవత్సరము కమతం మారయ్య, కమతం నాగమ్మ వారి దంపతులకు 4వ సంతానంగా జన్మించి ఈ గ్రామంలోనే విద్యాభ్యాసం పూర్తి చేసుకుని 1965 జనవరి 13వ తేదీ తిరుమల తిరుపతి దేవస్థానంలో జవానుగా ఉద్యోగంలో చేరినాను. అప్పటి నుంచి నాకు 1971 ఫిబ్రవరి 14వ తేదీ లక్ష్మి అనే ఆమెతో నాకు వివాహం జరిగినది. అప్పటి నుంచి నేను సంసారం చేస్తూ, వ్యవసాయం చేస్తూ, ఉద్యోగం చేస్తూ ఈ గ్రామంలో అంచెలంచెలుగా పైకి వచ్చినాను. నాకు అనుకోకుండా ఈ గ్రామ దేవతగా మారమ్మ దేవతకు సంవత్సరంలో ఒక తూరి అమ్మవారికి మొక్కుని జాతర చేసే ఆనవాయితీగా వస్తున్నది. ఎందుకో అనుకోకుండా ఒకనాడు నేను 1973వ సంవత్సరము ఇక్కడికి వచ్చి నేను చూస్తే ఇదంతా కొంచెం గలీజ్గా ఉండింది. ఇంత పవిత్రమైన స్థలంలో గలీజ్గా ఉండదు ఎందుకు అని చెప్పేసి అమ్మవారి ఆజ్ఞతో నేను 6 గుడి కట్టి పెద్ద నాగదేవత పుట్టనుంది. పుట్ట పక్కన దానికి పూజలు చేస్తూ గ్రామంలో అందరూ పూజలు చేసుకుంటున్నారు. 4 గోడలు కట్టి చేయాలని 4 గోడలు నిర్మాణం చేశాను. అనుకోకుండా వేరే అతను నాకు నాలో ప్రవేశించి గోడలు కడితే సరిపోతూ చిన్న గుడిగా కట్టన్నారు. దానికి 1977వ సంవత్సరం అంచెలంచెలుగా దానికి గుడి కట్టి దాన్ని మూతేసి ఆర్నమెంటల్ డిజైన్గా చిన్న గుడి 1977వ సంవత్సరం ఫిబ్రవరిలో తిరుమల తిరుపతి దేవస్థానం వేద పాఠశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర గురుకుల వారి ఆధ్వర్యంలో కుంభాభిషేకం 3 రోజులు మహాఘనంగా హోమగుండాలు వేసి చేసినాం. గ్రామ ప్రజలంతా కూడా తదుపరి వచ్చి అన్ని కార్యక్రమాలు చేసి కుంభాభిషేకం అయిపోయిన తర్వాత నేను దీపారాధన చేస్తున్నాను. ఈ దేవాలయం కట్టే ముందు మీరు ఒక మాట 73లో దీనికి పునాది లోడేటప్పుడు నేను కూర్మాలు 2 నాకు ఈ కడగాలు తీసే 2 కూర్మాలు కనిపించినాయి. అవిటి నేను ఎవరికన్నా ఇస్తే ఇది పాటు చేస్తానంటే బకెట్లో వదిలి ఇదే ఈ బావిలో వదిలిపెట్టినాను. ఇప్పటికీ ఆ కూర్మాలు బావిలో ఉన్నాయి. ఇది నాకు ముఖ్యమైన శుభ సూచకం ఏమరానంటే కూర్మం అంటే మహావిష్ణు అవతారం. అది ఆ యొక్క లగ్న బలంతోనే నేను ఈ ఆలయాన్ని ఇంత నేను చేశాననేసి ఇప్పటికీ రేపటికి అందరికీ చెప్తూ నేను నమ్ముతున్నాను. ఈ ఆలయాన్ని సందర్శించి
మొక్కుకున్న వాళ్ళకి తప్పనిసరిగా కోరికలు తీర్చే మహా మారెమ్మ తల్లి. అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానముల వేద పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు శ్రీ చంద్రశేఖర్ గురుకుల్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు అమ్మవారి ఆలయానికి అత్యంత వైభవంగా ప్రాణప్రతిష్ఠ, కుంభాభిషేకం వంటి వైదిక కార్యక్రమాలతో పాటు శ్రీ మారెమ్మ వారికి నిత్య హోమ అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి విశేషాలంకారాలు చేశారు. ఈ కుంభాభిషేక మహోత్సవానికి గ్రామ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. కాలక్రమేణా అప్పుడు నిర్మించిన ఆలయం శిథిలావస్థకు చేరుకోగా ఒకానొక నాడు ఆలయ ధర్మకర్త సతీమణి శ్రీమతి లక్ష్మి గారికి శ్రీ మారెమ్మ అమ్మవారు స్వప్నంలో కనిపించి నూతన ఆలయ నిర్మాణం చేయవలసినదిగా ఆజ్ఞాపించడంతో ఆ విషయాన్ని తన భర్త అయిన శ్రీ కమతం శ్రీనివాసులకు తెలియజేయడంతో ఆయన ఆలయ పునర్నిర్మాణ దీక్ష వహించి దీక్షా వస్త్రాన్ని ధరించి 2009వ సంవత్సరం జూలై 31వ తేదీన అమ్మవారి అనుగ్రహంతో గ్రామస్తులు సన్నిహితుల సహకారంతో 25 లక్షల రూపాయల వ్యయంతో 2011 జనవరి నాటికి శ్రీ మారెమ్మ అమ్మవారి ఆలయాన్ని పూర్తి చేశారు. ఈ సమయంలో దీపారాధన చేస్తుంటే నేను సంసార రీత్యా నేను తిరుపతికి మార్చినాను పిల్లకాయలు తొడుకుని పోయేసి. నా భార్య అప్పుడప్పుడు అడుగుతుంటుంది, ఆమె నాడు పెట్టేసినావు 3 పూట్ల నైవేద్యం పెట్టావు, నువ్వు మా తింటాడావు అని చెప్పేసి నాతో వాదిస్తుంది. నేను దానికి నా బిడ్డలతో సంప్రదించి మీ అమ్మాయి మారేమ్మ చెప్తాను అంటే సరే నేను నెక్స్ట్ ప్రయత్నం చేసినాను. 2009 జూలై 31వ తేదీ పాపానాయుడుపేటలో రామకృష్ణ శర్మ అనే అర్చకుల ద్వారా లగ్నం చేసి 8కి 8 పెట్టి నేను జీర్ణోద్ధర దేవాలయంగా పునర్నిర్మాణం చేయాలని చేసినాను. తదుపరి 2 సంవత్సరాలు 2011వ సంవత్సరానికంతా నా పని పూర్తయింది. ఎందరో మంది దాతలు దీనికి విరాళంగా డబ్బుల రూపంలో ఇచ్చినారు. నూతనంగా పునర్నిర్మాణం చేసిన ఈ ఆలయ కుంభాభిషేక మహోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారు ఆర్థిక సహాయం చేయగా ఈ మహోత్సవాన్ని తిరుచానూరు శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ త్యాగరాజస్వామి గురుకుల్ వారి కుమారులు శ్రీ రంజిత్ స్వామి వారి పర్యవేక్షణలో వారి అర్చక బృందం వారిచే 2011వ సంవత్సరం మార్చి 18వ తేదీ నుంచి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి ముఖ్యంగా తోడ్పాటు చేసింది శెట్టిపల్లి గోపి అనేసి అతను ఈ ఆలయ నిర్మాణం చేసి అతను చెప్పినారు. ఈ మధ్యలో దేవస్థానం స్థపతులు వడయారు రామ్మూర్తులు అందరూ చూసి నాకు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చినారు. అయినప్పటికీ శెట్టిపల్లి గోపి ద్వారానే ఈ ఆలయం నేను పూర్తి చేసినాను. 2018 సంవత్సరానికి మొత్తం 18 లక్షలు ఖర్చు అయింది. అనుకోకుండా నేను ఊరు వాడంతా తిరిగి ఆమె పేరు చెప్పి భిక్షాటన చేసి ఈ ధనానంతా కూడా భక్తుల రూపంలోనే వసూలు చేసినాను. గ్రామ ప్రజల సహకారంతో 2011 మార్చి డేట్లు మార్చి చేసి నేను చిత్తానూరు అయ్యప్ప స్వామి దేవాలయం అర్చకులు గోపాలస్వామి, ఆయన కుమారుడు రంజిత్ స్వామి వాళ్ళ ఆధ్వర్యంలో 3 రోజులు కుంభాభిషేకము తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ధన రూపంలో వాళ్ళు సహాయం చేశారు. దానికి వాళ్ళ సహకారంతో నేను ఈ కార్యక్రమం పూర్తి చేసి మండలాభిషేకం 40 రోజులు చేసినాను. మండలాభిషేకం చేసిన తర్వాత టీటీడీలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న ఏ మున్స్వామి ఆయన భార్యతో వచ్చినాడు. అమ్మవారిని చూసి అమ్మవారికి నేను వెండి కవచం చేయాలని నాకు మనసులో ప్రార్థన చేసుకున్నాను. శ్రీనివాసులని 1.5 కేజీతో అమ్మవారికి వెండి కవచం సమర్పణ చేసినాడు. తదుపరి ఇంకొక ఆయన శంకర వెంకటరామయ్య అనేసి అమ్మవారి ముఖ్యమైన ఆయుధం శూలం ఆయన చేసి వితరణ చేసినాడు. ఆయన భక్తి రూపంగా చేసి ఎంతోమంది ఈ విధంగా భక్తులు సంతానం లేని వాళ్ళు
వివాహం కాని వాళ్ళు, గాలిభూత బేత విశాచాలు పట్టుకున్న వాళ్ళందరూ కూడా అమ్మవారి ప్రదక్షిణ చేసి అమ్మవారికి మొక్కులైన తర్వాత వాళ్ళ కోరికలు తీర్చి ఎంతోమంది చేసినారు. చుట్టుపక్కల గ్రామస్తులందరూ వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఇక ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమంలో శ్రీ మారెమ్మ అమ్మవారు పోతురాజుల విగ్రహాలే కాక శ్రీ త్యాగరాజస్వామి, శ్రీ క్లాసిని శక్తి, శ్రీ హర్షిణి శక్తి విగ్రహాలు, ఇక గర్భాలయ ప్రాకారంలో త్రిశక్తులైన శ్రీ సరస్వతీదేవి, శ్రీ వైష్ణవీదేవి మరియు దుర్గాదేవి విగ్రహాలను ప్రతిష్ఠించారు. మంత్రశాస్త్రంలో కూర్మయంత్ర పూజా విధానానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆలయ నిర్మాణాలు, దేవతామూర్తుల ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, భారీ భవన నిర్మాణ మరియు శంకుస్థాపన సమయాల్లో మత్స్యయంత్రంతో పాటు కూర్మ యంత్రాన్ని ప్రతిష్ఠించడం సంప్రదాయం. మహావిష్ణువే ఆది కూర్మం కనుక కూర్మ యంత్ర ప్రతిష్ఠ సాక్షాత్తు మహావిష్ణువే అక్కడ ఉండి ఆయా నిర్మాణాలకు ఆటంకం కలగకుండా నిర్మాణ పనులను రక్షిస్తూ ఆ స్థలానికి పవిత్రతను చేకూర్చి దోష పరిహారం చేసి ఆ ప్రాంగణాన్ని శుభ అభ్యుదయ మార్గంలో అభివృద్ధి చెందేటట్లు చేస్తాడు. ఇంతటి గొప్ప ప్రభావం గల 2 కూర్మాలు శ్రీ మారెమ్మ ఆలయ శంకుస్థాపన సమయంలో ఆ భూమిలో కనిపించడం కేవలం విష్ణు సోదరి పరాశక్తి అయిన శ్రీ మారెమ్మ అమ్మవారి దివ్యకృపా శక్తి వలనేనని అంటున్నారు ఆలయ పండితులు. ఈ ఆలయము శ్రీ మారెమ్మ దేవాలయము. ఈ ఆలయానికి నిర్మాణానికి ప్రధాన ధర్మకర్త వ్యక్తి అయినటువంటి కమతం శ్రీనివాసులు గారు ఈ ఆలయ నిర్మించాలని అమ్మవారు ఆయన గారి స్వప్నంలో ఒకసారి మాట్లాడడం, ఆ తర్వాత ఆయన విపరీతమైన దీక్షతో పట్టుదలతో ఆలయానికి నిర్మించడం జరిగింది. అయితే ఈ ఆలయం నిర్మించడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. ఆలయం నిర్మించిన తర్వాత ఇటు కాళహస్తి దగ్గర నుంచి కానీ, ఇటు తిరుపతి దగ్గర నుంచి కానీ, ఇటు కోడూరు నుంచి దగ్గర నుంచి కానీ భక్త మహాశయులు ఇక్కడికి వచ్చి వారి వారి కోరికలు తీర్చుకుంటున్నారు. అవేంటివంటే వివాహం కాని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, ఉద్యోగం రాని వాళ్ళు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక 3 మంగళవారాలు కానీ 3 శుక్రవారాలు కానీ అమ్మవారికి అభిషేకం చేయించి వారి వారి కోరికలు తీర్చుకోవడం జరిగింది. అందుకు ప్రతిరూపకంగా వారి వారి వివాహం జరిగిన వాళ్ళు కానీ, పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు కానీ మన గుడి ముందర నాగుల పడిగలను ప్రతిష్ఠించడం జరిగింది. కాబట్టి ఈ ఆలయము చాలా విశేషప్రదమైనది. మారెమ్మ అంటే వాళ్ళ జీవితాలను మారుస్తుంది, అంటే వాళ్ళ ఉన్నటువంటి చెడును తొలగించి మంచిని ఆపాదిస్తుంది. కాబట్టి ఇటువంటి ఆలయాన్ని ప్రతిష్ఠించినటువంటి కమతం శ్రీనివాసులు గారు ఎంతో విశేషమైనటువంటి మన గ్రామానికి ఎంతో మేలు చేకూర్చారు. ఓం శ్రీమాత్రే నమః. మేము చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరికి ఎంతో కొంత మా వంతుగా చేయాలనే ఉద్దేశంతో మా తండ్రి గారు సంకల్పించిన ఈ కార్యక్రమానికి దేవాలయము పెద్దదిగా నిర్మించాలనే ఉద్దేశంతో సంకల్పించారు 2009లో. అప్పటి నుంచి నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ మా తండ్రి గారు కమతం శ్రీనివాసులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. అమ్మవారికి భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే తల్లిగా ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ ఎక్కువ మంది భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అమ్మవారు ముఖ్యంగా బిడ్డలు లేని వారికి బిడ్డలను ప్రసాదించడం, కోరిన కోరికలని ఉద్యోగరీత్యా కానీ, ఇంట్లో కష్టాలు కానీ, ఆరోగ్యరీత్యా కానీ తీర్చడంలో ప్రధానంగా అమ్మవారి యొక్క ప్రాధాన్యతగా చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ ఆలయ నిర్మాణంలో మా ఫాదర్కి ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా కానీ అమ్మవారు ఆ శక్తిని ప్రసాదించి ఈ అమ్మవారి ఆలయాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తూ తదనంతరం మహాకుంభాభిషేకము, అటు తర్వాత వచ్చిన ఆ దేవి నవరాత్రుల్లో 9 రోజులు చాలా వైభవంగా నిర్వహించాము. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రధానంగా మాకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆర్థిక సహాయం అందించడం ప్రధానంగా చెప్పుకోవాలి. వారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ముందు కూడా ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రలు కాగలరని కోరుకుంటున్నాము. శ్రీ మారెమ్మ వారి విగ్రహ ప్రతిష్టాపన ఎప్పుడు జరిగింది?
ఆలయంలో అమ్మవారి విగ్రహంతో పాటు విగ్రహమూర్తులను ఎక్కడ తయారు చేపించారు? ఇలాంటి ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1973వ సంవత్సరంలో శ్రీ కమతం శ్రీనివాసులు ఆలయ ధర్మకర్త మరియు అతని స్నేహితుడు శ్రీ ఎం భాస్కర్ కలిసి తమిళనాడు రాష్ట్రంలోని తిరుచినాపల్లి సమీపంలోని సమయపురం శ్రీ మారియమ్మ దేవాలయానికి వెళ్ళి అక్కడ వెలసియున్న శ్రీ మారియమ్మను కన్నులారా దర్శించుకున్నారు. అదే ఆకృతిలో సుమారు 2 అడుగుల ఎత్తుతో శ్రీ మారెమ్మ అమ్మవారి శిలా విగ్రహాన్ని మరియు సుమారు 1.5 అడుగుల ఎత్తు పోతురాజు విగ్రహాన్ని చేయించాలని నిర్ణయించారు. అనుకున్నట్లుగానే చిత్తూరుకు సమీపంలోని నరసింగరాయని పేటలోని శిల్పి శ్రీ కన్నన్ ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో శ్రీ మారెమ్మ అమ్మవారి శిలామూర్తితో పాటు పోతురాజుల శిలామూర్తులను తయారు చేయించి తీసుకొని వచ్చి వాటిని శాస్త్రోక్తంగా మండలం రోజులు జలాధివాసంతో పాటు ధాన్యాధివాసం చేయించి నూతనంగా నిర్మించబడ్డ ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ ముఖ్యంగా మాది జటాయు గోత్రం కమతం వారు, మా ఇలవేల్పు మారెమ్మ తల్లి. దీని నిర్మాణం చేసే ముందు నేను తిరుచిరాపల్లి దగ్గర సమయపురం మారెమ్మ దేవస్థానానికి పోయి ఆమెను చూసి వచ్చిన తర్వాతనే ఈ విగ్రహ ప్రతిష్టకు పూనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా శక్తి అనుసారం నిత్యం అయ్యవారిని పెట్టి నిత్య ధూపము దీపము నైవేద్యము ఇవి మహా నైవేద్యం చేస్తున్నాను నా శక్తి అనుసారం. దీనికి గ్రామ ప్రజలు సహకరిస్తూ ఉంటారు గ్రామ ఉత్సవాలకప్పుడు. దీని చాలా మహిమాన్వితమైనటువంటి మారెమ్మ. ఈ చుట్టుపక్కల 7 గ్రామాల్లో ఎక్కడ ఈ మారెమ్మ దేవాలయం లేదు. అందుకని ఇక్కడికి నేను హైవేలో సర్వీస్ రోడ్లో అమ్మవారి యొక్క బొమ్మ పెట్టి సర్వీస్ రోడ్లో అమ్మవారి యొక్క ఇది ఆడ పెట్టాను. దాన్ని చూసి చాలామంది ఆమె భక్తులుగా ఉండేవాళ్ళు లోపలికి వచ్చి ఆమెను దర్శనం చేసుకుని పోతుంటారు. అటు పిమ్మట అమ్మవారి ఆలయంలో 2011వ సంవత్సరంలో నూతన ఆలయ నిర్మాణం పూర్తయిన పిమ్మట శ్రీ 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 మారెమ్మ మరియు పోతురాజు విగ్రహాలను నూతన ఆలయంలో పునః ప్రతిష్ఠించారు. వీటితో పాటు అమ్మవారి గర్భాలయ ప్రవేశ ద్వారంలో కుడి ఎడమ వైపున అమ్మవారి ద్వారపాలికులుగా పిలువబడే శ్రీ క్లాసినీ శక్తి, శ్రీ హర్షిణీ శక్తి విగ్రహాలను అమ్మవారికి ఎదురుగా ముఖమండపం మధ్యలో అమ్మవారికి వాహనమైన సింహం ప్రతిమ, బలిపీఠం నెలకొల్పారు. అలాగే ముఖమండపానికి వెలుపల మొదటి భాగంలో శ్రీ పోతురాజుల వారి విగ్రహమూర్తితో పాటు త్రిశూలం కూడా ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో ప్రవేశించిన వెంటనే భక్తులకు మొదట శ్రీ మారెమ్మ ఆయుధమైన త్రిశూలం దర్శనమిస్తుంది. ఆ తర్వాత అమ్మవారికి సోదరుడైన పోతురాజు విగ్రహం కనబడుతుంది. ఆ తర్వాత గర్భాలయం ప్రదక్షిణ మార్గంలో గర్భాలయం ప్రాకారం గోడలలో దక్షిణంలో శ్రీ సరస్వతీదేవి, పశ్చిమంలో అంటే వెనుక భాగంలో శ్రీ వైష్ణవీదేవి, ఉత్తర దిక్కున శ్రీ దుర్గాదేవి మూర్తులు ప్రతిష్ఠించబడ్డాయి. ఆలయ ప్రదక్షిణం చేసే భక్తులు త్రిమూర్త్యాత్మిక రూపంగా దర్శనమిస్తున్న మహాశక్తి స్వరూపిణి శ్రీ మారెమ్మను 3 మూర్తులుగా దర్శిస్తూ స్తుతించవచ్చు. అంటే ఈ ఆలయంలో ప్రదక్షిణం చేస్తే జ్ఞానం కావలసిన వారికి శ్రీ సరస్వతి, సంపద, ఆరోగ్యం, ధనం కావలసిన వారికి శ్రీ వైష్ణవీదేవి, శారీరక మానసిక శక్తులు కావలసిన వాళ్లకు దుర్గాదేవి, ఇలా 3 మూర్తులను ఒకే చోట దర్శనమిస్తున్న శ్రీ మారెమ్మ తల్లిని దర్శించి ధన్యులు కృతార్థులయ్యేలా శాస్త్రోక్తంగా దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. శ్రీ మారెమ్మ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తులకు ఆలయ నిర్వాహకులు ఎలాంటి ఏర్పాట్లు చేశారో చూద్దామా? శ్రీ మారెమ్మ వారికి మొక్కులు చెల్లించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి కుటుంబ సభ్యులతో సందర్శించే వారి సౌకర్యం కోసం ఆలయ పరిసరాల్లో వసతి ఏర్పాటు చేయడమైనది. ప్రసాదాల తయారీ పోటు, వంట వస్తువులు, పప్పు దినుసులు, బియ్యం మొదలైనవి భద్రపరచడానికి ఉగ్రాణం, ఆలయ అర్చకుల కోసం నివాసానికి సౌకర్యాలు ఉన్నాయి.
అంతేకాక భక్తులు అంగ ప్రదక్షిణ చేయడానికి అనువుగా ఆలయానికి చుట్టుపక్కల వెడల్పైన సిమెంట్ ప్లాట్ఫామ్ వేయించారు. ఆలయంలో ఉన్న ఖాళీ స్థలంలో రకరకాలైన పూల మొక్కలను పెంచుతున్నారు. ఈ పూలను నిత్యం అమ్మవారి పూజా కార్యక్రమాలలో వినియోగిస్తున్నామని అంటున్నారు ఆలయ నిర్వాహకులు. శ్రీ మారెమ్మ అమ్మవారి సన్నిధిలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలు ఏంటి? నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి చేసే అలంకరణల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమ్మవారికి ప్రతి సంవత్సరం తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర జరిగిన మరుసటి నెలలో శ్రీ 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 మారెమ్మ అమ్మవారికి అంగరంగ వైభవంగా గ్రామస్తులందరూ కలిసి జాతర మహోత్సవం నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాలు 9 రోజులు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అమ్మవారిని మొదటి రోజు కామాక్షిదేవిగా, రెండవ రోజు బాలా త్రిపుర సుందరీదేవిగా, మూడవ రోజు శ్రీ అన్నపూర్ణేశ్వరీ దేవిగా, నాలుగవ రోజు భువనేశ్వరీ దేవిగా, ఐదవ రోజు శివ పార్వతిగా, ఆరవ రోజు శ్రీ లక్ష్మీదేవిగా, ఏడవ రోజు అష్టభుజ దుర్గాదేవిగా, ఎనిమిదవ రోజు సరస్వతీదేవిగా అలంకారాలు నిర్వహించి నవరాత్రులలో చివరి రోజున శ్రీ మారెమ్మ అలంకారంలో గ్రామ వీధులలో అమ్మవారిని ఊరేగింపు జరపడంతో నవరాత్రి ఉత్సవాలు పూర్తవుతాయి. అంతేకాకుండా ప్రతి శుక్రవారం, పౌర్ణమి రోజున, ఇంకా పండగలు, విశేష పర్వదినాలలో అమ్మవారికి విశేష అలంకారం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని అంటున్నారు ఆలయ పండితులు. ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు అమ్మవారికి వచ్చి మొక్కుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతుంది. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ పిల్లకాయలకు పుట్టెంట్రుకలు ఇవన్నీ తీసుకుని పోతున్నారు. బయట అందరూ చాలా మహిమలు గల అమ్మవారు. కుంభాభిషేకం అయిన తర్వాత నేను నా భార్య ప్రోత్సాహంతో అమ్మవారి నవరాత్రులు చూడాలని అనింది. నవరాత్రులు కష్టం కదా అంటే, కష్టమేముంది, అమ్మవారిని అనుకుంటే అన్నీ జరుగుతుందని చెప్పింది. అప్పుడు అమ్మవారి పైన భారం వేసి నా కుమారుడు దేవస్థానంలో పనిచేస్తుండే అతని ద్వారా నేను అప్లికేషన్ తీసుకొని ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈవో గారిని సంప్రదించాను. ఈ మాదిరి అమ్మవారికి నవరాత్రులు చేయాలన్నాను సార్. ఇదివరకు ముందుగా ఉన్న ఈవారి కృష్ణారావు గారు కుంభాభిషేకానికి ధన సహాయం చేసినారు. ఇదే విధంగా మీరున్న నవరాత్రులు చేయండి అంటే ఆయన 3 లక్షలు శాంక్షన్ చేసినారు. 9 రోజులు నిరాటంకంగా అమ్మవారికి నవరాత్రులు చేసినాను. ఆ నవరాత్రులు చేసిన సందర్భంలో ఎన్నో మాటలు అమ్మవారు నాకు పొనకొచ్చింది. ప్రతి సంవత్సరం గరిగెత్తేటప్పుడు ఎవరి ద్వారా చెప్పి నేనే గరిగెత్తి అమ్మవారికి ఊరు అంతా చేసి అమ్మవారికి నేను సేవ చేశాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం గ్రామంలో అమ్మవారికి ముందు జాతర చేసేటప్పుడు అమ్మవారికి ఇక్కడ మొట్టమొదట పొంగళ్ళు పెట్టేందుకు గ్రామ దేవత కాబట్టి ఆమెకు పూజ చేసి గ్రామంలో ఏ కార్యమైనా మొదలు పెడతారు. వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఏ కార్యం జరగాలన్నా ముందు అమ్మవారికి వచ్చి ప్రార్థన చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు చేసుకున్నది. ఇది గ్రామం ఆవిర్భావం నుంచి మారెమ్మ దేవతగా ఈ గ్రామ దేవతగా ఉంది. గ్రామ దేవతగా కొలువై ఉన్న అమ్మవారి మహిమలేంటి? పండితుల సహకారంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భక్తుల కోర్కెలు తీర్చే వరప్రదాయిని అయిన మారెమ్మ వారి దర్శనార్థం నిత్యం అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. వారిలో ముఖ్యంగా వివాహం కాని అవివాహితులు త్వరతగితిన వివాహం జరగాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా సంతానం లేనివారు సంతాన ప్రాప్తి కోసం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసుకొని ప్రార్థిస్తుంటారు. వారి కోరికలు నెరవేరిన భక్తులు కుటుంబ సమేతంగా అమ్మవారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకు ఆలయ ధర్మకర్త వారి వంశస్థులే ప్రత్యక్ష నిదర్శనమని అంటున్నారు ఆలయ నిర్వాహకులు.
పూర్వం వీరి కుటుంబంలోని వాళ్ళు శ్రీ కమతం అంకమనాయుడు, కమతం సుబ్బమ్మ దంపతులకు సంతానం లేక వాళ్ళు ఎన్నో దేవాలయాలు సందర్శించినప్పటికీ వారికి సంతానం కలగకపోవడంతో గ్రామ పెద్దల సూచనల మేరకు గ్రామంలో ఉన్న శ్రీ మారెమ్మ వారిని మొక్కుకున్న ఆ దంపతులిద్దరూ పవిత్ర స్నానం ఆచరించి తడి బట్టలతో అమ్మవారిని నిష్టగా కొలిచి అమ్మవారిని పూజించారు. అటు పిమ్మట వారికి మొదట మగ సంతానం కలిగింది. వారి పుత్రునికి మారయ్యగా నామకరణం చేశారు. తదనంతరం వారి వంశంలో జన్మించిన వారికి అమ్మవారి పేరు వచ్చే విధంగా నామకరణం చేస్తూ వచ్చారు. ఆనాటి నుండి ఈనాటి వరకు వారు శ్రీ మారెమ్మ అమ్మవారిని కొలుస్తున్నారు. ప్రస్తుతం ఆలయ ధర్మకర్త వారి ఆశయాలను పాటిస్తూ అమ్మవారికి నిత్య కైంకర్యాలకు, ఆలయ దినదినాభివృద్ధికి విశేషంగా తన వంతు కృషి చేస్తూనే ఉన్నారు. అమ్మవారి శక్తి మహిమలను గ్రహించిన గ్రామస్తులు వారి ఈతి బాధలను అమ్మవారికి నివేదిస్తూ సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. కొందరు భక్తులు మద్యపానీయానికి బానిసలైన వాళ్ళు అమ్మవారి దగ్గర కంకణం స్వీకరించి మద్యాన్ని విడనాడటం జరుగుతుంది. ఇంతేకాక పలువురు భక్తులు వచ్చి అమ్మవారి లీలలు, శక్తి ప్రభావాలు, వాళ్ళ అనుభూతులు అమ్మవారికి విన్నవించి కృతజ్ఞతలు తెలుపుతుంటారు. ఇలా అమ్మవారి భక్తులందరికీ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా, ఆపద నుండి ఆదుకునే చల్లని తల్లిగా, దయానిధిగా పేరొందిన శ్రీ మారెమ్మ అమ్మవారు ఆలయం ఎన్నో నిత్య విశేష పూజలతో, మొక్కుబళ్లతో దినదినాభివృద్ధి చెందుతోంది. నా పేరు సుధాకర్ అండి. నేను అమరాజా బ్యాటిస్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా రిటైర్డ్ అయ్యాను. లాస్ట్ ఇయర్ రిటైర్డ్ అయ్యాను. మేము ఇక్కడ 2010లో నుంచి స్థిర నివాసం ఏర్పరచుకున్నాము. అప్పటి నుంచి ఈ గుడికి ప్రతినిత్యము ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాము. ఈ అమ్మవారి దగ్గర మేము ఏదైతే కోరుకున్నామో అవన్నీ చాలా వరకు నెరవేరాయి మాకు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మా పాప కొంచెం కొద్దిగా చదువులో వెనకబడి ఉండేది. అమ్మవారిని మొక్కున్న తర్వాత మాకు MBBS సీట్ రావాలా, ఫ్రీ సీట్ వస్తే అమ్మవారికి వీలైనంత వరకు ఎంత చేద్దాం అనుకున్నాము. అది మాకు జరిగింది. అలానే చాలా వరకు ఆ పాపకి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. అమ్మాయి మెడిసిన్ కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు MRCP చేస్తుంది. మేము ఏదైతే కోరుకుంటున్నామో అవన్నీ నెరవేరుస్తుంది. మా బిడ్డ తల్లి లక్షణంగా వచ్చి మేము పొంగలు పెట్టుకొని, బిడ్డ తల్లి వచ్చి మేము పొంగలు పెట్టుకొని పోతాము. ఆ మారమ్మ లక్షణంగా మేము అనుకునింది, కోరుకునింది నెరవేర్చినాము. ఆ తల్లి మాది కాయంపేట. అందరం వచ్చాము. మా అల్లుడికి పెళ్లి కుదిరింది. మారమ్మ ధర్మాన అందరూ వచ్చి పూజ చేసుకుంటున్నాము. అబ్బాయిలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. మారమ్మ గుడి దేవాలయము ముందున్న దానికంటే ఇప్పుడు చాలా బాగా వస్తున్నారు జనాలు. అమ్మవారి కటాక్షం బాగుంటుంది, కోరుకున్నది జరుగుతుంది. మా గ్రామ దేవత చెంగారెడ్డిపల్లి గ్రామ దేవత. మా అబ్బాయికి పెళ్ళి అందుకనేసి మేము వచ్చి దర్శించుకుంటాం. పెళ్ళి కుదిరింది మారమ్మ వల్ల, అందుకని అందరూ వచ్చి దర్శించుకుంటాం. ఈ గుడి కార్యకర్త మాకు మేనమామ. నాకు వివాహం చేసింది ఈ గుడిలోనే చేస్తున్నాడు. లక్షణంగానే ఉన్నాము. మా మేనమామ ధర్మం ఈ ఊళ్ళోనే నిలబడి ఉన్నాము. మేము లక్షణంగా గుడి ఏర్పరించి బాగా చేస్తున్నాడు మా మేనమామ. నేను గుడికి వచ్చి చూసుకొని పోతూ ఉంటాను. ఏదైనా కార్యాలు అప్పుడు వచ్చి నేను ఈ గుడి కాడ చూసుకొని వస్తాను. నా పేరు కమతం ధనంజయులు. నేను గత 25 సంవత్సరముల నుంచి మా ఊర్లో గుడి చిన్న గుడిగా ఉండింది. ఇది ఈ గుడి ఆలయ ధర్మకర్త కమతం శ్రీనివాసులు నాకు చిన్నాయన వరుస అవుతాడు. మేము ఈ ప్రతి సంవత్సరము పొంగళ్ళు, గెరిగె అనేది జరుగుతూ ఉండింది. అప్పుడు ఈ గుడి చిన్నదిగా ఉన్నప్పుడు అతను దేవస్థానం ఎంప్లాయీగా తిరుపతికి వెళ్ళారు. అతను కొడుకు లీలాప్రసాద్
వాళ్ళిద్దరు శ్రమించి ఊరు గ్రామ పెద్దలు వాళ్ళు కలిసి అతని సహారంతో ఎక్కడ వసూలు చేసుకొని వచ్చి ఇంత కష్టపడి అతను ఇంత పెద్ద గుడి కట్టించాడు. ఈ గుడి కట్టిన తర్వాత ప్రతి సంవత్సరం మాకు ఈ పొంగళ్ళు గిరిగ అనేది ప్రతి సంవత్సరము జరుగుతుంది. ప్రతి మంగళవారం పూజా కార్యక్రమాలు ప్రతి ఒక్కటి అయ్యవారిని పెట్టి అతను ధర్మకర్తగా ఊరిని మొత్తాన్ని ఈ గుళ్ళు ఇంకొక గుడికి కానీ సహాయం చేశాడు. ఆయన ఉన్నంతకాలం ఈ గుడికి లోటేం లేదు. ఊరు మొత్తం ప్రతి సంవత్సరము ఈ కార్యాలు జరిగేప్పుడు అమ్మవారికి ఊరు గ్రామ దేవతగా ప్రతి ఒక్కరూ ఫంక్షన్ గ్రాండ్గా జరుగుతుంది. ఆ ఫంక్షన్ టైంలో వీడియోలు అటువంటివి ఉంటే బాగున్నాను. ఇప్పుడు మీరు వచ్చిన దానికి మీకు ధన్యవాదాలు చెప్తాను. ఈ గుడి మేము చిన్నపిల్లలప్పటి నుంచి ఒక పుట్టలా ఉండేది. పుట్ట పైన ఒక శిల ఏర్పరిచి వాళ్ళ పెద్దవాళ్ళు ఇక్కడ పూజలు చేసేవాళ్ళు. మారమ్మ అనే పేరు పెట్టుకొని ఇక్కడ బావి దగ్గర ఒక చెట్టుగా యాప్ చెట్టు పైంది, చింత చెట్టు. ఆ యాప్ చెట్టు దగ్గరే శిలారూపంలో పూజ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంతటి మహిమైన గుడిని కట్టి శ్రీనివాసులు గారు ఎంతో గొప్పగా జరిపిస్తున్నారు పూజలు కార్యక్రమాలు. చాలా ధన్యవాదాలు. చాలా విశేషమైనది. ఏ గుడికి సరే ఏదైనా వచ్చి కోరుకున్నామంటే మనం కోరుకునేది జరుగుతుంది. మా భక్తులు అందరికీ మా ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటాము. నాగబాబు చాలా విశేషమైనవి. అందరికీ చాలా పూజ చేస్తాం. సంవత్సరానికి ఒకసారి విశేషంగా పూజ చేసుకుంటాము. తిరుపతి జిల్లంవాడి పంచాయతీ చెంగారెడ్డిపల్లి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన అమ్మవారి దేవాలయం మారమ్మ దేవాలయం ధర్మకర్త కమతం శ్రీనివాసులు గారు ఎంతో శ్రమించి ఈ దేవాలయం నిర్మించినారు. అప్పటి నుండి చెంగారెడ్డిపల్లి గ్రామంలో ప్రతి ఒక్కరూ పొంగళ్ళు పెట్టుకొని భక్తి శ్రద్ధలతో మారమ్మను శ్రద్ధతో కొలుచుకుంటున్నారు. ఈ ప్రసిద్ధి చెందిన మారమ్మ వల్ల ప్రతి ఒక్కరూ వివాహం కాని వారు, పిల్లలు లేనివారు, పెళ్లి కానివారు అందరూ వచ్చి మొక్కుకొని వారి వారి కోరికలను తీర్చుకుంటున్నారు. దేవాలయాన్ని అందరూ దర్శించి వారి వారి కోరికలు తీర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం చెంగారెడ్డిపల్లి గ్రామ ప్రజలు. చూశారు కదండి, ఇదండి చెంగారెడ్డిపల్లిలో కొలువై ఉన్న శ్రీ మారమ్మ అమ్మవారి మహిమలు. మరొక ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ సుకన్య. నా కంఠమున నీవు ప్రభవించినావు, గుడి గంటవై గుండెలో నిలిచినావు. నా కంఠమున నీవు ప్రభవించినావు, గుడి గంటవై గుండెలో నిలిచినావు. जनमानस ज्ञान प्रकाश देवगणाचित श्रितजन पोष. मुनिजनमानस ज्ञान प्रकाश देवगणाचित श्रितजन पोष. अंतयु नीवे अंडयु नीवे अंतयु